जय भारत, जय आंध्र। విజయవాడ జనసందోహంతో ఇంత కలకలలాడటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఫోన్ చేసి నన్ను ఆహ్వానించినందుకు మేడం భువనేశ్వరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మేడం భువనేశ్వరి గారికి ఒకటే చెప్పాను, మీరు ఇన్విటేషన్ కార్డు పంపిస్తేనే వచ్చేవాడిని, మీరు ఫోన్ చేయక్కర్లేదు మేడం అని కూడా చెప్పాను. ఆవిడ మీద నాకు అంత అపారమైన గౌరవం. కష్టాల్లో ఒడిదుడుకుల్లో చెక్కు చెదరకుండా చాలా బలమైన సంకల్పంతో ఆవిడని ప్రత్యేకించి చాలా దగ్గరగా చూశాను. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ ఎన్టీ రామారావు గారి మెమోరియల్ ట్రస్ట్ ఈ ప్రోగ్రాం జరగటం, తలసీమియా పేషెంట్స్ కోసం జరగడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే నేను ఎప్పుడు ఆయనను ప్రేమగా బాలయ్య అని పిలువంటారు, కానీ నాకు ఆయన ఎప్పుడు సార్ అనే పిలవాలనిపిస్తుంది. నాకు ఆయన మీద నాకు అపారమైన గౌరవం. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం, తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఒక తరం కాదు, 2 తరాలు కాదు, ఎన్ని తరాలు వచ్చినా సరే ఎప్పుడు ప్రేక్షకుల్ని ఆకర్షించే ఆయన నటన చాలా ఆనందకరం. మా సోదరులు బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమాల్లోనే కాదు, చారిటీస్లో కూడా ముందుంటాను. ఆ చారిటీస్ని గుర్తించే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి, ఆయన మామూలు బాలకృష్ణ గారు కాదు, పద్మభూషణ్ బాలకృష్ణ గారుగా ఆయన గుర్తించడం చాలా ఆనందదాయకం. 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఎన్టీఆర్ ఈ ట్రస్ట్కి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి, ఇంకా వేలాది మందికి సహాయం చేయాలి. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. చాలా సైలెంట్గా చేసుకెళ్ళిపోయే ట్రస్ట్ ఇది. నాకు ఎలా తెలిసేది ట్రస్ట్ గురించి అంటే, చాలామంది డాక్టర్స్ విదేశాల నుంచి వచ్చి అక్కడ విదేశాల్లో మేము డబ్బుల కోసం చేస్తాం, కానీ దేశానికి వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్కి వచ్చి చాలామంది గొప్ప ఆంకాలజిస్టులు వాళ్ళందరూ వచ్చి సేవలు చేయటం ఎంత స్ఫూర్తిదాయకమో ఎన్టీ రామారావు గారిది తెలుస్తా ఉంది. చాలా ఆనందం ఏమనిపించిందంటే, ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోయినా కానీ ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నారు. సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరుని మననం చేసుకొని ఆయన ఒక అమరజీవిగా మనందరి గుండెల్లో నిలిచిపోయారు. ఒక ట్రస్ట్, ఒక మంచి పని ప్రారంభించడం, దానిని కొనసాగించడం చాలా కష్టమైన పని. అలాంటిది 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రత్యేకించి ఈ రోజున తలసీమియా పేషెంట్స్ కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని డెడికేట్ చేయడం మనస్ఫూర్తిగా చాలా గొప్ప విషయం. ఇది తలసీమియా పేషెంట్స్ వాళ్ళకి చాలాసార్లు రోడ్లు మనకి ప్రత్యేక సందర్భాల్లో కలుసుకున్నప్పుడు చిన్నపిల్లలు బారిన పడటం, ఒకసారి ఒళ్ళో వాళ్ళ బిడ్డల్ని నా ఒళ్ళో పెడతా ఉంటారు, చూడండి నా తలసీమియా వచ్చిందనేది. నేను చాలా సందర్భాల్లో నేను చేసేది కాక, ముఖ్యంగా ప్రభుత్వంలోకి వచ్చాక
ఎంతసేపు మనం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీసే చూస్తాం, కానీ ఆయన సాయం చేసే ధోరణి ఈ ట్రస్ట్ ద్వారా చాలా బలంగా తెలియజేస్తాయి. నేనే వచ్చిన తర్వాత చాలా సహాయ కార్యక్రమాలు, చాలామంది నా దగ్గరికి వచ్చి పేషెంట్స్గా ఉన్నారు, మాకు సహాయం చేయండి అంటే నేను ఎన్టీఆర్ ట్రస్ట్కి కాకుండా చీఫ్ మినిస్టర్ ఫండ్స్కి, మన సంక్షేమ నిధికి ఒక లెటర్ రాస్తే ఆయన వెంటనే స్పందించే విధానం, ఆయన ఆఫీస్ స్పందించే విధానం చాలా చాలా ఆనందం కలిగజేస్తుంది. ఆయన నేతృత్వంలో కూడా ఈ ట్రస్ట్ ఉండటం 28 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే ఆయన అందించిన సహాయ సహకారాలు, ట్రస్ట్ను ఎంతసేపు నిర్వీర్యం చేద్దాం అనుకునే వ్యక్తులు ఎక్కువ, అలాంటి సహాయ కార్యక్రమాలని దాన్ని హైజాక్ చేసే వ్యక్తులు ఎక్కువ. అలాంటి వాళ్ళందరి నుంచి కాపాడి 28 సంవత్సరాలు ఈ ట్రస్ట్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఇది ఇంకొక 100 సంవత్సరాలు ఇంతే దిగ్విజయంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి వెన్నుదన్నుగా నిలబడ్డ బాలకృష్ణ గారికి, పద్మభూషణ్ బాలకృష్ణ గారికి, వారి అమ్మాయి బ్రహ్మణి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మేడం భువనేశ్వరి గారికి, నాకు ఇష్టమైన భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా రూపకల్పన చేస్తున్న విద్యాశాఖ మంత్రి, టెక్నాలజీ మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. వీరందరి ఆధ్వర్యంలో, ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ ఆధ్వర్యంలో, ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఇది అద్భుతమైన ప్రగతి సాధించాలి, అందరికీ ఇది అండదండలుగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలామందికి సహాయపడి ట్రస్ట్ మా అందరికీ కూడా చాలా చేరువైంది. మేమందరం దీనికి అండదండలు ఉంటాం, మేము చేయాల్సింది కూడా చేస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ టికెట్లు కొనుగోలు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి, ఈ వేదిక పైన ఇక్కడ ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, టేబుల్స్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, మీరు లేకపోతే అందం లేదు. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాను, ఎంతసేపు పనే కాదు, చిన్నపాటి ఒక సహాయ కార్యక్రమాల్లో కూడా వినోదం చూడొచ్చు అని చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన విధానం, ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి విజయవాడలో ప్రత్యేకించి ఈ రోజున చాలా అందం తీసుకొచ్చారు, చాలా వన్నె తీసుకొచ్చారు. మీ కేరింతలు, మీ అరుపులు, మీ కేకలు చాలా చాలా ఆనందం ఇస్తాయి. చాలామందికి భవిష్యత్తులో ఒక మంచి పని చేస్తే చిన్నపాటి కేరింతలు భుజం తట్టినట్టు, అలాంటి కేరింతలు ఇస్తున్న మీ అందరికీ, ప్రతి ఒక్కరికి మీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సంగీతాన్ని అందిస్తున్న నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ తమన్ గారికి నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను కూడా మీలాగే మన తలసీమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వరి గారిని అడిగాను. మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే 1500 రూపాయలు పెట్టి, అక్కర్లేదు మీరు కొనక్కర్లేదంటే, నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు, నేను కూడా డబ్బులతో కాకుండా ఉట్టినే వస్తే చాలా గిల్టీగా అనిపించింది. అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసీమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ, మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వరి గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పద్మభూషణ్ బాలకృష్ణ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, సోదరులు లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఇంద్రకీలాద్రి
ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఒక మంచి సంకల్పంతో ఈ చల్లటి సమయాన ఇక్కడ బెజవాడ అంటాం. అంటే వాతావరణాన్ని బట్టి, సీజన్ను బట్టి బెజవాడ, విజయవాడ. మరి ఇక్కడ ఎండలు మామూలుగా ఎండ ఏ సీజన్ అయినా, అంటే అది వర్షాకాలం రాని చలికాలం రాని వచ్చినా కూడా ఇక్కడ ఎండల గురించే మాట్లాడుకుంటాం. అంటే అది ఏ స్థాయిలో ఉన్నదని బెజవాడ అంటాం ఎండలు బాగా ముదిరినప్పుడు. చలికాలంలో అయితే విజయవాడ అంటాం ఎండలు మోడరేట్గా ఉన్నప్పుడు, మధ్య స్థాయిలో ఉన్నప్పుడు. మిగతా వర్షాకాలంలో కూడా కొంచెం ఇక్కడ బాగా మనకి వర్షాకాలానికి ఉన్న వేడి ఆవిరి ఊకొచ్చి మనకు చెమటలు పట్టించి అది కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఇవాళ ఈ చల్లటి సంధ్యా సమయంలో ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన, ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన, అంటే ముఖ్యంగా ఈ యొక్క ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ మొదట్లో మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ బాబుకి, అలాగే మంత్రివర్గ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు మరియు పారిశ్రామికవేత్తలకు, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యులైన నా సోదరి నారా భువనేశ్వరి గారికి, మా అమ్మాయి నారా బ్రహ్మణికి, ఎన్టీఆర్ ట్రస్ట్ CEO శ్రీ రాజేంద్ర కుమార్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, వైద్యులకు, పాత్రికేయ మిత్రులకు మరియు తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజే పొద్దునే మన హైదరాబాద్లో ఉన్న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పీడియాట్రిక్ ఆన్కాలజీ వార్డుని అక్కడ ఓపెన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అత్యాధునికమైన వసతులతో అక్కడ ICU యూనిట్, అలాగే ఐసోలేషన్ యూనిట్, అలాగే గదులు 4 గదులు అక్కడ అంటే ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అక్కడ మనకి పీడియాట్రిక్ వార్డు ఉంది. ఇన్సిడెన్స్ పెరగడం, దానివల్ల మరో కొత్త వార్డుని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మంది అక్కడ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మొట్టమొదటి భారతదేశంలోనే 12 యూనిట్లతో అక్కడ స్టార్ట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నాన్నగారు ప్రారంభించారు ఈ యొక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని. 10 ఏళ్ళు పట్టింది పూర్తి అవ్వడానికి. అది తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆయన ఈ యొక్క అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన MP ల్యాడ్స్ అయితేనేమీ, లేకపోతే అలాగే మన టాటా సౌరభ్జీ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో ఆ ఆసుపత్రిని పూర్తి చేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా 2000లో ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. భూషలు కావు భూరి మయాంగత తార హారములు, భూషిత కేశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు, భూషములు ఇచ్చు పవిత్ర వాగ్ భూషణమే భూషణము, భూషణములు నశించు నన్నియున్. ఇవాళ చేస్తున్న ఈ సేవ కార్యక్రమాలన్నిటికీ స్పందించి ఈనాడు ఇక్కడికి విచ్చేసిన
ప్రజలకి అలాగే అభిమానులకు అందరూ కూడా తలసేమియా ఎవరైతే సర్వైవర్స్ ఉన్నారో అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ మరి సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అనే స్ఫూర్తితో మా నాన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం మేమంతా కట్టుబడి ఉన్నాం. నా అదృష్టం మరి నాడు ఆయన నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను ఆయన ప్రతిరూపంగా చూసుకుంటున్నందుకు దైవాంశ సంభూతుడు, అలాగే నాకు కేవలం తండ్రి మాత్రమే కాదు, నా గురువు, నా దైవం, విశ్వానికి నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు, అలాగే మా అమ్మగారు బసవరామ తారకం గారు. వాగడతావు సంపడుతో వాగడత పతిపతే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరస్తాత నానృతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివదయ ప్రాదుర్భుతన భగతి గురుడా సంతురు మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి అయి పిత్రే. వారిని స్మరించుకుంటూ అనునిత్య సమాజ హితం కోసం మా వంతు కృషి చేస్తున్నాము, చేస్తూనే ఉంటాము. మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ విద్యాలయాలు కానివ్వండి, లేదా మన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కానివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా మా వంతు సేవలు అందిస్తున్నామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. సమాజంలో తలసేమియా అనే ప్రాణాంతక రక్త వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు ఉచిత మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ చేస్తున్న సేవల గురించి మనందరికీ తెలిసిందే. తలసేమియా అనేది చెప్పారు ఇందాక, ఆ టెక్నికల్ టర్మ్స్ అన్నీ, అది జన్యుపరమైన రక్త వ్యాధిని, దీనివల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు. ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని కణజాలకు ఆక్సిజన్ను అందిస్తాయి. ఈ ఎర్ర కణాలను ఉత్పత్తి కాని ఫలితంగా ఈ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన అలసట, అలాగే ఎదుగుదలలో అంతరాయం, ఎముకల సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది. మరియు జీవితాంతం రక్త మార్పిడికి పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. భారతదేశంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. సుమారు 10,000 నుంచి 15,000 చిన్నారులు ప్రతి ఏడాది తలసేమియాతో జన్మిస్తున్నారు. హైదరాబాద్లో సుమారుగా 3,500 మంది చిన్నారులు ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ చిన్నారుల ప్రతి 15-20 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక రక్త మార్పిడి ఖర్చు 12,000 నుంచి 14,000 వరకు. దీనికి తోడు రెగ్యులర్ రక్త మార్పిడి వల్ల ఐరన్ లోడ్ సమస్య వస్తుంది. అది గుండె, కాలేయం మరియు బ్యాంక్రియాస్ వంటి వాటిపై ప్రభావం చూపించి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇటువంటి తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 పడకల ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రస్తుతం 250 మంది తలసేమియా పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఈ సేవలను మరింత విస్తరించేందుకు ప్రస్తుతం 8 పడకలతో ఉన్న హైదరాబాద్ ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ను 25 పడకలకు పెంచుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో తలసేమియా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సెంటర్లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించగలరని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాము. మీ అందరి సహాయ సహకారాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో నిబద్ధతతో ప్రతి తలసేమియా బాధిత పిల్లలకు అవసరమైన చికిత్స అందించేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నాం. తలసేమియా బాధితులకు ప్రతి 15-20 రోజులకు రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి 15-20 రోజులకు రక్తం అవసరం అవుతుంది. మనం ఇచ్చే ఒక్కో యూనిట్ రక్తం ఓ చిన్న ప్రాణానికి నిలబెడుతుంది. కావున నిరంతరం రక్తదానం ఎంతో ముఖ్యమైనది. మనం అందరం ముందుకు వచ్చే రక్తదాతలుగా మారితే ఈ చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును అందించగలం. బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ వీలు చూసుకుని
మీ అత్యంత విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ సభ్యులకు, ప్రజాంతులకు మరియు పారిశ్రామికవేత్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో నా సోదరుడు నందమూరి తమన్ అతని మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయడం, అంటే సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్భవ మాధురి సప్త స్వరాలైన సారీగమపదిని సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినడానికి భాషా భేదము కానీ, ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, ధనిక దారిద్ర్యాది తారతమ్యములు కానీ, దురభిమానులన్నీ అడ్డుగోడలు ఉండవని నా నమ్మకం. అంటే ఒక ఆసుపత్రి చైర్మన్గా కొన్ని రోగాల్ని కూడా నయం చేస్తాయి అంటాం. మనం చూస్తే మన పురాణాల నుంచి కూడా ప్రతి సృష్టికర్త విశ్వామిత్రుడే మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మృదు శబ్దానికి తపస్సులోంచి మామూలు మన ప్రపంచానికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుడి వేణు నాదానికి గోవుల మంద మేత మాని మోకరిల్లాయని, అలాగే నేటికి నాదస్వర సంగీతానికి పాములు సైతం పడగలెత్తి ఆడటం మనం చూస్తున్నాం. ఇవాళ 4 సినిమాలు చేశాం. అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి, మన విడుదలైన డాకు మహారాజ్. అది నేను ఎప్పుడు అంటుంటా, భావస్తురాని జన్మాంతర సౌహృదాన్ని అని. అంటే పోయిన జన్మ వాసనతో మనం ఈ జన్మలో కొంతమందిని పొందొచ్చని. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది హృదయాలు దోచుకున్న డాకుని అయినందుకు మీకు నాకు ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే తమన్, మరి అతనికి ఆపాదించి నందమూరి ఇంటి పేరుని మా సోదరులో ఒక సోదరుడిగా అతన్ని గౌరవించినందుకు అందరూ కూడా ప్రజలందరికీ, ఈ విజయంలో పాలు పంచుకున్న నా ప్రజలందరికీ, నా తెలుగు ప్రజలందరికీ, ఎక్కడున్నా తెలుగు వాళ్ళు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాడు నందమూరి తారక రామారావు గారు. అందరూ ఇంత మా యొక్క ఈ యొక్క కలయికను ఇంత విజయవంతం చేసి ఆ నందమూరి పేరును ఆయనకి ఆపాదించినందుకు అది సరైన నిర్ణయం తీసుకున్నారు మీరంతా అని మీ అందరికీ నా హర్షధ్వానాలు తెలియజేసుకుంటూ, మరి ఇందులో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బసవతారక ఇండియా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి, లేకపోతే వాళ్ళ ఈ ఎన్టీఆర్ ఏదైతే చారిటబుల్ ట్రస్ట్ ఉందో, ఏదైతే 1997లో ప్రారంభించారు, ఇవాళకి కరెక్ట్గా 28 ఏళ్ళు అవుతుంది. మాది కూడా 25వ సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఇప్పుడు 24 పూర్తి 25వ సంవత్సరంలో అడుగుడుతున్నాం మేము కూడా. బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇదంతా కాకతీయం, యాదృచ్ఛికం. ఏదైనా మీరందరూ మేము చేస్తున్న సేవలకు స్పందించి మీరు ఇస్తున్న ఈ యొక్క ఎవరైతే సహాయ సహకారాలు ప్రోత్సహించి, సినిమా అయినా అంతే, సేవారంగం అయినా అంతే, మా వెన్ను తట్టి మేమందరం ఒక సినిమా చేసి దాని ఫలితం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ సినిమాని విజయవంతం చేసి మా వెన్ను తట్టి ఇటువంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు, ఇటువంటి మేము చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా మా వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ, అలాగే స్పాన్సరర్స్ అందరికీ, శ్రేయాస్ మీడియా వారికి అందరికీ, నా పోలీస్ శాఖ వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నా తమ్ముడు తమన్ చూస్తారు, ఒక హ్యాట్రిక్ కాదు 2 హ్యాట్రిక్ దగ్గరలో ఉన్నాం, చేసి తీరుతాం. సరే, మరొకసారి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు.
మొట్టమొదటిసారిగా చూస్తే ఈ సభ రాజకీయ సభ కాదు, అంతకంటే సినిమా సభ కూడా కాదు, విజయోత్సవ సభ కాదు. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు సక్సెస్ పిక్చర్స్ ఈవెంట్ కాదు. స్వచ్ఛందంగా డోనర్స్ డబ్బులు ఇచ్చి ఈ షోకి వచ్చారంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున అభినందనలు, ధన్యవాదాలు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు, ఈ ఈవెంట్ చూసిన తర్వాత నాకు నమ్మకం పెరిగింది. హెరిటేజ్ని సమర్థవంతంగా నడిపించడమే కాదు, ఈ ట్రస్ట్ను కూడా సమర్థవంతంగా నడిపించే శక్తి ఆవిడికి ఆయన తండ్రి నుంచి వచ్చింది. ఎన్టీఆర్ ఎంత మొండి ఘటమో భువనేశ్వర్ కూడా అంతే మొండి ఘటం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం జరగాలంటే సమర్థవంతమైన టీం ఉండాలి. ఆ టీంలో భాగంగానే CEO ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రాజేంద్ర కుమార్ గారు, సిబ్బంది, ఎప్పటి నుంచో అక్కడ పనిచేస్తున్న గోపి, మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపనుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు నటనలోనే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రిని మించిన బిడ్డ పద్మ విభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు. మొన్నటి వరకు సేవలు అందించినటువంటి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి నారా లోకేష్ గారు, నేను మంత్రిగా రికగ్నైజ్ చేయడం లేదు, ఇక్కడ ఆ ట్రస్ట్కు సేవలు అందించాడు కాబట్టి ఆయన్ని ఇక్కడ రికగ్నైజ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ట్రస్ట్లో మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వర్ గారు అయితే ట్రస్టీ మెంబర్గా పనిచేస్తున్నటువంటి బ్రహ్మణి గారు, ఇప్పుడే దేవాంశం చూస్తున్నా, వాడు అందరిని అప్పుడే కంట్రోల్ చేస్తున్నాడు, నాకు కూడా 5 నిమిషాలే టైం ఇచ్చాడు. అదే మాదిరిగా నందమూరి తమన్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరికీ, అదే మాదిరిగా స్టూడెంట్స్ని చూస్తున్నా ఎంతో ఉత్సాహంగా వచ్చారు, అలాంటి విద్యార్థులందరికీ, డోనర్స్ అందరికీ, ఈరోజు వివిధ సంస్థల నుంచి వచ్చారు, ఒక మంచి కార్యక్రమానికి వచ్చారు, వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొకసారి నా అభినందనలు. నేను చాలా కార్యక్రమాలకు వెళ్తాను కానీ, ఎన్నో మీటింగులు చేశాను కానీ, ఈరోజు మీ కేరింతలు చూస్తూ ఉంటే మాకు ఎక్కడా లేనటువంటి శక్తిని ఇస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమానికి మీరిచ్చే ఆదరణ. శభాష్ విజయవాడ. డోనర్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీరు చూపించే సేవా భావానికి శిరస్సు వంచి మీ అందరికి కూడా సెల్యూట్ చేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. తలసీమయ చిన్నారులు ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క, ఇంకో పక్క మీరు చూస్తే ఆరోగ్య సమస్య. అలాంటి సందర్భంలో
ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏదో చెప్పడం కాదు, 200 మందికి సేవలు అందించి కాదు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి, ఆశీర్వదించాలి. ఇందులో నా పాత్ర ఏమీ లేదు, నేను ఎవ్వరికీ చెప్పలేదు, మా నాయకులకి మా కార్యకర్తలకు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఈరోజు మీటింగ్ చూస్తే మేమెవరు ఆర్గనైజ్ చేయనంతగా బ్రహ్మాండంగా చేశారంటే ఒక మంచి సంకల్పానికి ఎప్పుడూ ప్రజల సహకారం ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ చూస్తే ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి పౌరుషం, మంచి పాలన మాత్రమే కాదు, ఎన్టీఆర్ అంటే మంచి సమాజం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి, పొరిగవాడికి సాయం చేయడం, కష్టంపై స్పందించడం ఎన్టీఆర్ యొక్క నిజ స్వరూపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక ఆనందంగా ఉంది, ఓసారి కొన్ని నిర్ణయాలు వస్తాయి. ఒకరోజు మా అత్తగారు బసవతారకం గారు క్యాన్సర్తో చనిపోయారు. మేము చాలా బాధపడ్డాం. ఆవిడకి సరి అయిన ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలంటే అప్పుడు హాస్పిటల్స్ కూడా పెద్దగా లేవు. బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది, చెన్నైలో ఒక హాస్పిటల్ ఉండేది. చనిపోయిన తర్వాత మా మామగారు ఎన్టీఆర్ చాలా బాధపడి ఈ సమస్య పైన మనం ఏమీ చేయలేమని ఆలోచించి కాదు ఒక ట్రస్ట్ పెడదామని ముఖ్యమంత్రిగా నిర్ణయం ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషాదం, ఒక మంచికి విత్తనం పడింది, అదే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని అభివృద్ధి చేసి నిధులు ఇప్పించి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి ద్వారా ఇనాగరేషన్ చేశాం. తర్వాత అబ్దుల్ కలాం వచ్చారు, ఆయన కూడా ఆశీర్వదించాడు. ఈరోజు బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కార్యకర్తల్ని పొట్టున పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కొంతమంది ఏవైతే ఫ్యాక్షన్ పాలిటిక్స్లో చాలామందిని చంపేశారు, తండ్రులు లేని అనాథలయ్యారు. అదే మాదిరిగా నక్సలైట్స్ ఉద్యమంలో కొంతమందిని కోల్పోయాం, బస్ యాక్సిడెంట్లో కోల్పోయాం, యాక్సిడెంట్స్లో కోల్పోయాం. అప్పుడు నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు అనాథలు కాకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టాం. ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక బాధ ఆవేదనలో పుట్టింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పుడు చాలామంది చెప్పారు కాబట్టి నేను డీటెయిల్స్గా పోవడం లేదు. ఆరోగ్యం, విద్య, విపత్తు సాయం, స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారిత,
ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాం. ఇదే సమయంలో ఇంకొక విషయం మీరు చూస్తే నాంది ఫౌండేషన్ పెట్టాం. నేను అమెరికాకు పోయి అమెరికాలో ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి మేము కూడా రాష్ట్రానికి సేవ చేయాలి, తెలుగు జాతికి సేవ చేయాలి. గవర్నమెంట్లు ఎప్పుడైనా పోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి, ఒక మార్గం చూపేమంటే నాంది ఫౌండేషన్ పెట్టి ఆ రోజు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ని దానికి లీడర్గా పెట్టాం, చైర్మన్గా పెట్టాం. ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు అదే పనిగా ఆనంద మహేంద్రకు చెప్పి ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు, నేను దీనిని మీకు అప్పచెప్తున్నాను, ఇది దేశ సంపద, భవిష్యత్తులో జాగ్రత్తగా చూసుకోమని ఆ రోజు రెడ్డి గారు ఆనంద మహేంద్రకు అప్పచెప్పారు. ఈరోజు నాందిని మీరు చూస్తే ఒక నేషనల్ ఎన్జిఓగా తయారైంది. బసవ తారకం ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్గా తయారైంది. ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈరోజు ఈ విధంగా సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి. బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు, భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు. ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది. మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మంచి మనసుండే మనుషులు మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది. అటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కానీ శాశ్వతంగా ఉంటాయి. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పనిచేస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నా. ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్గా జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు యూఫోరియా మ్యూజికల్ నైట్ పెట్టారు. ఎగ్జాక్ట్గా 28 సంవత్సరాలైంది. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం, 11 సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలిలో పెట్టాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ రోజు ఈరోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు, ఈరోజు కూడా వచ్చాడు, చాలా సంతోషం. ఈరోజు మీరు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్టుకు పనిచేస్తానని ముందుకొచ్చారు. వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే, ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా 50 లక్షల రూపాయలు ట్రస్ట్కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఈరోజు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. ఎక్కువ మాట్లాడితే కరెక్ట్గా ఉండదు. ఇక్కడ రాజకీయాలు లేవు. 28 సంవత్సరాలుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి కానీ దగ్గర 33 సంవత్సరాలు అవుతుంది. కానీ కంపెనీ స్థాపించాను కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక ఫేవర్ జరగకుండా
మెరిట్ ప్రకారం మీరే ముందుకు పోవాలని చెప్పాను. మా కుటుంబ సభ్యులు ఆ పని చేసుకుంటున్నారు. దానికి సర్వత్రా చాలా ఆనందంగా ఉంది. ఒక మిస్యూజ్ లేకుండా సమర్థవంతంగా అటు కంపెనీని ఇటు ట్రస్ట్ నడిపిస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సేవాభావం అందరిలో రావాలి. ఇది ఒక్కరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. పిల్లలు మీరు చదువుకున్న తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఉన్నత పదవులకు వచ్చిన తర్వాత తిరిగి మీ బాధ్యత మీరు నెరవేర్చాలి. తిరిగి సమాజానికి మీరు ఇవ్వాలి. ఇక్కడుండే పెద్దవాళ్ళందరినీ కోరుతున్నా, సమాజం వల్ల మనం పైకి వచ్చాం. ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాం. ఇంకా సమాజం మనల్ని అడుగుతా ఉంది. పేదరికం ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, విద్యా సమస్యలు ఉన్నాయి. ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాలి. ఎవరికి తోచిన విధంగా వారు అండదండలు అందించాల్సిందిగా నేను కోరుతున్నా. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్లాట్ఫామ్ మాత్రం, మీరు ఇక్కడే ఇవ్వాలని లేదు. బసవ తారకం కూడా ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. కానీ మీరు మాత్రం సేవా కార్యక్రమాల్లో జీవితాంతం ఉండాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించి మీ జీవితాల్లో సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం. దానికే పిలిపిస్తున్నా. ఆ పిలుపునందుకొని మనమందరం కూడా మానవతా దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవాడు. అవనిగడ్డలో తుఫాన్ వస్తే దివిలో ఇక్కడికి వచ్చాడు. రాయలసీమ కరువు వస్తే వచ్చాడు. జోలి పట్టాడు, డబ్బులు వసూలు చేశాడు. ఎవరైతే బాధితులున్నారో వాళ్ళని ఆదుకున్నాడు. ఆయన స్ఫూర్తి మనలో ఉంది. ఆ స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మేనేజింగ్ ట్రస్టీకి, ఫౌండర్గా ఇప్పుడే చెప్పారు, నేను కూడా టికెట్ తీసుకొని వచ్చాను. 1,00,000 రూపాయలు ఇచ్చిన తర్వాత అలో చేశారు. నేను ఇచ్చింది ట్రస్ట్కి కాదు, తలసీమియా పేషెంట్లకు ఇచ్చాను. అది నాకు తృప్తి. చాలా సంతోషం. వండర్ఫుల్ ఈవినింగ్. నేను ఇంకా లేట్ చేస్తే మీరు నన్ను కూడా క్షమించరు. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. థ్యాంక్ యూ వన్ ఆల్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి గారికి, ఉప ముఖ్యమంత్రి నాకు అన్న సమానమైన పవనన్నకి, మీ అందరి బాలయ్య, నా ఒక్కడే ముద్దల మావయ్య బాలయ్య బాబు గారికి, ఈ ఈవెంట్ హీరో నా మిత్రుడు తమన్ గారికి, ప్రజాప్రతినిధులు, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. తలసీమియా బాధితుల సాయం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు రూపాయి నుంచి లక్షల్లో సహాయం చేసినందుకు మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక నమ్మకం. విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, భువనేశ్వరి గారి ఆచరణతో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. 1995లో
ఒక్క అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిశలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. ఇక్కడున్న మీ అందరు తెలుసు, 226 రోజులు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ఆ యువగలం పాదయాత్రలో అడుగడుగున ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల బాగుపడిన పిల్లలు నన్ను స్వయంగా కలిశారు. దాంట్లో మీకు కొన్ని ఉదాహరణలు నేను ఇవ్వాలి. అనంతపూర్ జిల్లాలో శ్రావణి అని ఒక చెల్లి నన్ను కలిసింది. మధ్యాహ్నం లంచ్ కోసం బ్రేక్ అయినప్పుడు ఆమె వచ్చి నన్ను కలిసి ఆమె బాధ నాకు వ్యక్తం చేసింది. చిన్న వయసులో నాకు అవగాహన ఉన్నంత వరకు 2005, 2006లో వాళ్ళ తండ్రి తగరగుంట ప్రభాకర్ గారు పిల్లలందరూ, అంటే ఆయనకి దాదాపు 6 పిల్లలుంటే వాళ్ళందరినీ ఒక సలూన్కి తీసుకెళ్ళి హెయిర్ కట్ అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆనాటి పాలకులు ఈ చిన్నారు ముందల ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది. మా చెల్లమ్మ శ్రావణి ముందల ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది. ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ 6 బిడ్డల్ని నా సొంత అక్క చెల్లెల్లాగా చాకి వాళ్ళందరినీ ఈరోజు ప్రయోజకులుగా మార్చడం జరిగింది. శ్రావణితో పాటు ఆమెకున్న అక్కలు కానీ అన్నలు ఈరోజు బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ ఐటీ రంగంలో అద్భుతంగా ముందరికెళ్తున్నారు. అదేవిధంగా అదే అనంతపూర్ జిల్లాలో మౌనికాని కూడా కలిసా. మౌనిక తండ్రి శ్రీనివాస్ గౌడ్ని కూడా ఫ్యాక్షన్ దాడిలో చంపేస్తే మౌనికాని ఆమె చెల్లి నాగమణిని కూడా చదివించింది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఇంట్లో ఎప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఆయన మాట్లాడేవారు, స్కూల్ గురించి మాట్లాడేవారు. ప్రత్యేకంగా ఆయన మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. నేను అడిగేవాడిని, నాకు మీరంత సమయం ఇవ్వట్లేదు కానీ అక్కడున్న పిల్లలకి అంత సమయం ఎందుకు ఇస్తున్నారని. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఫ్యాక్షన్లో ఎవరన్నా చనిపోతే కుటుంబ సభ్యులందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు, చంపినోళ్ళని తిరిగి చంపాలని. దానికి నేను ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను, అందుకే ఆ పిల్లలకి నేను స్వయంగా కౌన్సిలింగ్ ఇస్తున్నానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంతేకాదు ఇప్పుడు కూడా నా బాగా గుర్తు, 2013లో బ్రహ్మణి గ్రాడ్యుయేషన్కి మేము అందరం వెళ్ళాం. అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మేము న్యూస్లో చూసాం ఉత్తరాఖండ్లో వరదలు బాగా వచ్చినాయి, అక్కడికి వెళ్ళిన ప్రయాణికులందరూ చిక్కుపోయారని. ఇక్కడ చాలామందికి తెలుసు అమెరికా నుంచి వచ్చినప్పుడు జెట్ లాగ్ అనేది ఉంటుందని. పొద్దున 3ంటికి వచ్చాం, నేను హాయిగలి పడుకున్నా. మధ్యాహ్నం లేచి బయటకు వచ్చి అమ్మని అడిగా, నాన్నగారు ఎక్కడున్నారంటే ఇప్పుడే ఢిల్లీకి వెళ్ళారు, ఉత్తరాఖండ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని బయలుదేరారని. అక్కడ బయలుదేరిన వ్యక్తి ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్కి వెళ్ళి ఏకంగా 510 మంది తెలుగులు అక్కడ చిక్కుకుంటే ప్రత్యేక విమానం వేసి వాళ్ళని హైదరాబాద్కి తీసుకొచ్చారు. అంతేకాదు మాకు చెప్పారు, హైదరాబాద్లో మీరు రిసీవ్ చేసుకోండి, వాళ్ళకి ప్రత్యేక వాహనాలు బస్సులు ఏర్పాటు చేయండి, తిరిగి వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పిన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంచి పని చేయాలంటే మంచి మనసు ఉండాలి, సమాజంలో ఒక మార్పు తీసుకురావాలంటే ఒక సంకల్పం ఉండాలి. అదే సంకల్పంతో అన్న ఎన్టీఆర్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఉత్తరాఖండ్ వరదలేమి, హుదూద్ సైక్లోన్ ఏమి, తిట్లి కానీ
మొన్న జరిగిన విజయవాడ ఫ్లడ్లు కానివ్వండి, పెద్ద ఎత్తున ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్. అంతేకాదు కోవిడ్ అప్పుడు అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే ఆనాటి ప్రభుత్వం స్పందించబోయినా 48 కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇంతేకాదు కోవిడ్ వచ్చినప్పుడు మాస్కులు, మందులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా అందించింది మన ఎన్టీఆర్ ట్రస్ట్. గత 28 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఒక ట్రస్టీగా నేను కూడా దాదాపు 5 సంవత్సరాలు ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం సేవలు అందించాను. ఈ 28 సంవత్సరాల్లో సుమారుగా 8,70,000 పేషెంట్లకి బ్లడ్ అందించింది. ఇంతేకాకుండా 100 పిల్లలు తలసీమతో బాధపడుతుంటే ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇంకో పక్కన 13,000 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి దాదాపు 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా మందులు కూడా అందించింది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సంజీవిని పేరుతో ఆరోగ్య కేంద్రాలు కూడా నడిపిస్తుంది. ఇక్కడున్న చిన్నారులు కూడా ఉన్నారు. 2020 మంది చిన్నారులు ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయారో సొంత బిడ్డలుగా ఆదుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని కేవలం 10వ తరగతి వారు కాదు, ఇంటర్, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం చదివించి వాళ్ళ జీవితాలు కూడా సెటిల్ చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇంకా మా తల్లి నాయకత్వంలో దాదాపు 7,531 మహిళలకి స్త్రీ శక్తి పేరుతో కూడా స్వయం ఉపాధి అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్. నాకు స్పీచ్ చాలా ఉంది, కానీ దేవాంశ్ ఇప్పుడే చెప్పాడు 5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడొద్దని. ఇక్కడ అందరూ వచ్చారు, మ్యూజికల్ షో చూసేదానికి వచ్చారని చెప్తాం జరిగింది. ఇప్పుడే ముద్దుల మామయ్య, బాలమామయ్య చెప్పినట్లు ఒక పక్కన బస్వ తారకం, ఇంకో పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా అద్భుతంగా తెలుగు ప్రజల కోసం అహర్నిశలు సేవ చేస్తున్నారు. ఇంత అద్భుతమైన అవకాశం, ఇంత చక్కటైన అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా కుటుంబానికి ఇచ్చినందుకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం. ఇంతేకాదు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మా తల్లి భువనేశ్వరి నాయకత్వంలో పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తాం. నేను అహర్నిశలు వాళ్ళు చెప్తున్నా, బ్లడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తాం. బ్లడ్లో అగ్రస్థానం రీసెర్చ్ చేసే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకుంటుందని సభాముఖంగా తెలుగు ప్రజలందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం.